హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నవంబర్ నెల వచ్చిందంటే చాలు ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షనర్లలో ఒక చిన్న సందిగ్ధత మొదలవుతుంది. అదేంటో కాదండి, లైఫ్ సర్టిఫికేట్ గురించే. జీవన ప్రమాణ పత్రం ఎప్పుడు సమర్పించాలి అని. ఈ సందేహం రావడానికి ప్రధాన కారణము ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షనర్లు నవంబర్, డిసెంబర్ నెలల్లో తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. సో, వారి చుట్టుపక్కల ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఆ సమయంలో సమర్పిస్తూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి కూడా మనం కూడా ఇప్పుడే సమర్పించాలా అనే ప్రశ్నే తలెత్తుతుంది. దీనిపై చాలామంది మన ఛానెల్‌లో యూట్యూబ్‌లో కామెంట్ ద్వారా గూడా అడిగారనమాట. మరి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రం లేదా లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సమర్పించాలని అయితే అడుగుతున్నారు. మరి అటువంటి వారందరి కోసం స్పష్టత ఇవ్వడం కోసమైతే చిన్న వివరణ ద్వారా ఈ వీడియో చేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్యమైన సూచన ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన పెన్షనర్లయితే, మీరు 2026 సంవత్సరానికి సంబంధించిన మీ జీవన ప్రమాణ పత్రం అనగా లైఫ్ సర్టిఫికేట్‌ను యాన్యుటీ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని గూడా అంటారు. యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అండి. సో, ఈ లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి లేదా ఫిబ్రవరి నెలలోనే సమర్పించాల్సి ఉంటుందన్నమాట. 2026లో. సో, మీ పక్కన ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ నవంబర్, డిసెంబర్‌లో సమర్పిస్తున్నారు. అంటే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారని మీరు కూడా వారితో పాటు నేను కూడా సమర్పించేస్తాను. అంటే సబ్మిట్ చేస్తాను లైఫ్ సర్టిఫికేట్ అని అలా చేస్తే అది చెల్లదనమాట. మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్, డిసెంబర్‌లో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని. కానీ రాష్ట్ర ప్రభుత్వ విషయానికొస్తే అది జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఎప్పుడైనా చెల్లించవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్లు ఖచ్చితంగా జనవరి మరియు లేదా ఫిబ్రవరి నెలలోనే సమర్పించాలి. దీనికి సంబంధించి జనవరిలోనే ఒక పూర్తి వీడియో అంటే ఎట్లా సబ్మిట్ చేయాలి, అందరూ దాదాపుగా జనవరి ఫస్ట్ నుంచే సబ్మిట్ చేస్తారండి. జనవరి ఫస్టు ఎర్లీ మార్నింగ్ నుంచి గూడా వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే సబ్మిట్ చేసే ప్రాసెస్ మొదలు పెడతారనమాట. ఉదయం నుంచి అందుబాటులో ఉంటుంది మనకు. 12 గంటల నుంచి. సో, జనవరి 1 ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి లైఫ్ సర్టిఫికేట్‌ను అలా సబ్మిట్ చేస్తారనమాట. ఏ విధంగా చేయాలనే పూర్తి వివరాలను మనం అప్పుడు తెలుసుకుందాము. మరొక వీడియో ద్వారా అయితే తెలియజేస్తానండి. ఏ విధంగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి? అది మనమే చేసుకోగలమా? లేదంటే ఆఫీస్‌కే వెళ్లి చేయాలా? బయట ఇంటర్నెట్ సెంటర్‌లో చేపించొచ్చా? మొబైల్ ఫోన్‌లో చేయొచ్చా? ఐరిష్ ఆధారిత సర్టిఫికేట్ అనేది చెల్లుతుందా? అలాగే నడవలేని వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి? అ అనారోగ్యంతో మంచం పాలైన వారికి ఏం చేయాలి? ఇవన్నీ గూడా మనమైతే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ముందు అయితే డిస్కస్ చేసుకుందాము. అప్పుడైతే వీడియో చేస్తాను. ఇక కొత్త పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు ప్రత్యేక సూచనండి. ఈ మధ్య కాలంలో కొత్తగా పెన్షనర్లయిన వారు లేదా పెన్షనర్లు చనిపోయి కుటుంబ పెన్షన్ పొందుతున్నవారు, ఫ్యామిలీ పెన్షనర్లయిన వారు కూడా ఉంటారు. సో, వారికి మొదటిసారి కావడంతో కొన్ని సందేహాలుండవచ్చు. వారికి తెలియకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోను వారికి కూడా చేరేలాగా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. తోటి ఫ్యామిలీ పెన్షనర్ మిత్రులతో. ఇక ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు ఎవరు కూడా ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించొద్దు. సో, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసు ఇప్పుడు నవంబర్, డిసెంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయకూడదనమాట. ఇది మీరైనా డైరెక్ట్‌గా వారికి తెలియజేయండి. ఇది చాలా ముఖ్యం. దయచేసి ఈ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు మరియు ఇటీవల రిటైర్ అయిన కొంతమంది పెన్షనర్స్‌కి షేర్ చేయండి. చేరవేయండి. ఇది వారి సందేహాలను నివృత్తి చేసి సరైన సమయంలో, సరైన పద్ధతిలో లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్.
థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.